మందు సిగరెట్లు తాకండి, పోతారు. పోలీస్ అయినా ఖైదీ అయినా. మా ఈ చిన్ని చేతులతో చేసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని మీ పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. ఎన్నో వేల పాటలు పాడి మనందరికీ గానామృతాన్ని పంచి గగనానికి ఎగిన పాటలు తెక్కించాం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అసురు నయనాలతో మా ఈ లఘు చిత్రాన్ని అంకితమిస్తున్నాం. పట్టణాలైతే వచ్చేస్తాం. ఓ పని ఎత్తుక్కుని ఊర్లో ఉన్న అప్పులన్నీ తీర్చేయాలి. ముందు ఇల్లు ఎత్తుకున్న పద పదా గురువుగారు, అద్దెకి ఇల్లుందా? ఉంది. ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయల? వేరే చూసుకున్నాను. అలాగదరా అమ్మా, పొద్దున్న నుంచి పెరుగుతున్నాం. ఎప్పటికన్నా ఇల్లు దొరికితే బాగుందా బాబు? ఏం బాబు, ఇందుకోసం చూస్తున్నారా? అవును సార్, కావాలి. 200లో రామాలయం వీధిలో ఇల్లు ఉంది కదండి. 200లోనా? 200లోనే. ఇప్పుడు దాకా 400 అయ్యి చెప్పుకుంటున్నా సార్. పదండి. ఏంటి చూడలా ఉన్నాడు? వీడు ఓనర్ అయితే కాదు కదా. నేనే ఓనర్. అంత మర్యాద వద్దు, ఇల్లు చూసుకోండి. సరే సరే. ఏటీ రేంజ్లో అంటే ఇల్లు ఎలా ఉంటుందో బాబు బాబు మళ్ళీ ఇది ఇది ఇదే 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 ఇది 200 మరి రండి బాబు, హ్యాపీగా రండి. ఇదే ఇల్లు. 1000 గంపలా ఉంది. చూస్తాను చూస్తాను. బాత్రూమ్ ఇల్లు కట్టారు. ఇది బాత్రూమ్ కదండి, ఇది ఇల్లే. ఇది ఇల్లే. ఇంట్లోనే బాత్రూమ్. 200కి లగ్జరీ రూమ్ చూపిస్తారా? ఇది ఎక్కడ? ఇల్లు ఎలా ఉందమ్మా? ఇది ఇల్లు అని నమ్మడానికి మాకు కొంచెం టైం పట్టింది. మీ రేంజ్కి ఇది ఎక్కువ అమ్మా. సరే, ఫస్ట్ అడ్వాన్స్ పెట్టండి అమ్మా. జాగ్రత్తగా ఉండండి, మంచిది. అట్లండి, ఏమన్నా భరిస్తున్నాం. ఉన్న రేటుకి ఇచ్చి తప్పించుకున్నాం. ఇప్పుడు మన ఏంటి పరిస్థితి? ఏదో తప్పదు. ముందు ఇల్లు అయితే దొరికింది కదా. ఇక్కడ కంపు దొరికింది, బయట కనుక కూర్చుందా రా బాబు? మా పొట్టలు అనుకుని పరిగెడుతున్నారా? బయటికి వెళ్ళి వస్తుందా? తినడానికి డబ్బులు ఎక్కడ లేదా? కొన్ని ఏదైనా పని ఎత్తుక్కున్నారా? ఏదో ఒకటి దొరుకుతాయి కదా. అబ్బా, హలో, ఎవరు? నేను మీకు పని చెప్తాను, అది చేస్తే లక్షలు వస్తాయి. ఏంటా పని? ఆ పని నేను ఇప్పుడప్పుడే చెప్పలేను. ఆ పని ఏంటో ఇప్పుడే చెప్పండి. లక్షలు వద్దా? ఆ పని ఏంటో ఇప్పుడే చెప్తే లక్షల కోట్ల తర్వాత ఆలోచిద్దాం. అదేంటో కాదు, బ్యాంకు దోపిడీ. ఏంటి, బ్యాంక్ దోపిడీయా? సారీ, రాంగ్ నెంబర్. ఎవరో చెక్ బై ఆర్కు చేశాను. బ్యాంక్ రాబరీ అంట, బ్యాంక్ రాబరీ. హలో, ఆలోచించుకో, నీకు ఇంకో దారి లేదు. అలాంటి పనులు మేము చెయ్యం. రాహుల్
ఉన్న చెమటలు కూడా తాగాలనిపిస్తుందా? కానీ అయ్యా వచ్చి తాగలేదు కానీ ఒక్కడు కూడా పని అవ్వట్లేదు మనకి. చెత్తలా కంగారు పడకరా, ఇంకా చూద్దాం. లోపల అసలు నిద్ర పట్టట్లేదు. బయట పడుకోవడం బెస్ట్. ఆకలే హ్యాపీ. లోపల కంపు దొప్పుతుంది, ఇక్కడేమో దోమలు దొప్పుతుంది. బ్యాంక్ రాబరీ, బ్యాంక్ రాబరీ, బ్యాంక్ రాబరీ. మా ఆకలిరా. రాబరీ, బ్యాంక్ రాబరీ, బ్యాంక్ రాబరీ, బ్యాంక్ రాబరీ. పొద్దున్న ఏమాదిస్తున్నా? నిన్న నాకు ఒక ఫోన్ వచ్చిందిరా. ఏం ఫోన్ వచ్చిందిరా? నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది, దాంట్లో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు వాడు. ఏం ఆఫరు? ఆఫర్ అంటే షాక్ అవుతాను. షాక్ అవుతాను నేను చెప్తాను కానీ ఇప్పుడు మ్యాటర్ చెప్పు. లక్షలు వస్తాయి ఆఫర్ మనకు అంక మనం చేస్తాం. లక్షల? అవునరా. లక్షలు వస్తాయంటే చేయకుండా ఉంటాయండి. చెప్పు, చేద్దాం. కానీ అది కొంచెం రిస్క్తో కూడుకున్నదని నాకు అనిపిస్తుంది. లైఫ్లో రిస్క్ లేకపోతే రిస్క్ ఏముంటుంది చెప్పు. బ్యాంక్ రాబరీ. బ్యాంక్ రాబరీ అది చేయగలమంటే చెప్పు, ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగో దరిద్రంలోనే ఉన్నాం. దాని తర్వాత ఇంకా దరిద్రంలో పడతాం. ఇంకెందుకు రేటు ఫోన్ చేయడానికి? నువ్వు బాగా ఆలోచించుకున్నావా? ఆలోచించడం ఏం లేదు, చేసేయడం లేదు. రాత్రి నుంచి నేను సతమతం అవుతుంటే నువ్వు ఇప్పుడు వచ్చి వెంటనే చేసామంటున్నావు. పదా నీకు సరదా, నేను ఎందుకు కాదని అది చేద్దాం. అది ఫోన్ చేయరా, త్వరగా చెయ్యి. హలో, రేపు ఈరోజు రాత్రి 7ంటికి ఆంధ్ర బ్యాంక్ వచ్చాను, మాట్లాడుకుందాం. హలో హలో, మేము ఇంకా ఓకే చెప్పండి. మీరు ఎలా ఫిక్స్ చేశారు? మీరు రెండోసారి ఫోన్ చేసినప్పుడే అర్థమైంది మీ దరిద్రానికి. ఇంకొచ్చేయండి. ఓకే. ఆ బ్యాగ్ ఎందుకురా? డబ్బుకుంటురా ఇది సరిపోతుంది కదండి బ్యాగ్. మన తర్వాత కూడా సరిపోతే మనకి సరిపడిన తీసుకుని ఇంకెందుకురా డబ్బు మనకి. నీకు సరిపడా నువ్వు తీసుకో, మా తలాపం తెచ్చుకో. బ్యాంక్ వాళ్ళు మనం బాగానే కాపరేట్ చేస్తున్నారా? మహాలక్ష్మి డబ్బులేదురా. డబ్బులు ఎప్పుడు పెట్టరా? నాకంతా అర్థమైంది, మనం మోసపోయాం. ముందుకు మనకి సర్జరీ చేస్తే యువర్ అండర్ అరెస్ట్. నీల్ డౌన్. రాడా మీ ముగ్గురు, మీతో పాటు ఇంకొకటి పరారీలో ఉన్నాడు. కానీ మీరిద్దరు కూడా క్రైమ్ చేద్దాం అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని మీ ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం మీ ఇద్దరు బ్యాంక్ రాబరీకి పాల్పడినందుకు మీకు 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జైలుకి పంపడం జరుగుతుంది. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. అరే మామ, ఏంట్రా ఇది? చెయ్యని తప్పకి మొదటిసారి జైలుకి వెళ్తున్నాం. ఏ జైలు పంపుతారేంటారా? మొదటిసారి జైలుకి వెళ్ళినా పర్వాలేదు, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? అక్కడ ఎవడుంటాడో తెలుసా?
ఆడి ఎలాంటోడో తెలుసా? ఏం సార్ అదంతా డేంజరా? నా సర్వీస్లో చూసిన అత్యంత క్రూరుడు వాడే. వాడు ఉన్నప్పుడు కానీ ఎస్కేప్ అవ్వాలనుకున్నారో కొడతాడా? చచ్చ కాల్ చేస్తాడు. సార్ పిలిచారంట. నేను పిలవని రోజంటూ ఏముందయ్యా? ఏంటి మొన్న అనాథ శరణాలయం ల్యాండ్ కబ్జా చేస్తావంట? పోలీసు వాడా లంచగొండవా? ప్రభుత్వ జీతాలు సరిపోవట్లేదా? ఏంటి మాట్లాడవే? సార్ నిన్ను ఇక్కడ సస్పెండ్ చేయకుండా ఎందుకు ఉంచాను తెలుసా? నీ మీద ఎన్నిసార్లు కంప్లైంట్లు వచ్చినా నువ్వు సస్పెన్స్ కాకుండా ఇక్కడే ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? జైల్లో ఖైదీలు ఒక్కరు కూడా నీ వల్ల తప్పించుకోవట్లేదు అన్న కారణం చేతే. అర్థమవుతుందా? ఎస్ సార్. ఏంటి? ఎస్ సార్. ఇక వెళ్ళు. కానిస్టేబుల్ ఏదో సెల్ ఓపెన్ చేయి. ఎందుకు కొడతారు సార్? సార్ ఎందుకు కొడతారు చెప్పండి సార్. కారణం చెప్పాలంటే సార్ సార్ గమనం పెట్టి కొట్టండి సార్. సార్ కొత్తగా 2 ఖైదీలు వచ్చారు సార్. పదా ఎందుకు ఏం చేసి ఇచ్చారంట? బ్యాంక్ దోపిడీ అండి సార్. బ్యాంకు దోపిడియా? మనం దోచుకున్నంత లోపలేస్తాం, నేను దోచుకుని లోపలికి వచ్చారు. పెద్ద తేడా లేదు. సరే నేను ఇప్పుడు వస్తాను, వాళ్ళు తీసుకుని రా. ఏంట్రా నీ క్యాపెట్? బట్టలు మట్టలు ఆపగలండి, ఒకడు ఉన్నాడు ఇస్తాడు బాగా. కంప్లైంట్ చేస్తుంది కూడా. రూమ్ చెకింగ్ కూడా జరుగుతాయి ఏంటి ఇక్కడ? కొత్తగా వచ్చారా? ఏం చేస్తారా? బట్టలు కొట్టా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడతా? నిన్న వచ్చావు ఈరోజు గొడవలు అప్పుడే. మొగలేరా? మొగలే మొగలి రండిరా. నిన్న వచ్చి మొత్తం 50 సార్లు తిరగండి. అంతా ఈ నా కొడుకు వాళ్ళు వచ్చింది. పోలీసు వాడు ఉన్నాడు కాబట్టి బతికిపోయారా? నా కొడుకుని ఏదో అలా వేసేయాలి. ఇలాంటి చెత్త సలహాలు అయిపోయి ఉంటే ఈ పాడికి ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మనం. నువ్వు కంగారు పడి చేద్దాం ఉండిపోతే
ఈ పాటికి ఇదంతా జరిగేదే కాదు. చెప్తారా చాలా నీ వల్ల అప్పులు పాలయ్యాం, ఆ ఇంటికి పడ్డాం, ఇప్పుడు మన జైలుకి వచ్చాం. మావా మనం ఫ్రెండ్స్ రా, మనం ఇలా కొట్టుకోవడం ఇంకా. ఏదో ఒకటి జరిగింది. ఏంట్రా ఇక్కడ కబుర్లు వెళ్ళి పని చేయండి, అప్పుడు ఇంకా శాతం లేదు. వీడొకరు తమ్ముడు పేరు బాబాయ్ కుమార్. ఏంటి ఏం కేసు? నేను చేయలేని తప్పుకి నన్ను బందీగా తీసుకొచ్చి మన బాప్తే అంతే. ఎన్నాళ్ళైంది ఏంటి వచ్చి? నేను వచ్చి కొత్తగా జైలుకి వచ్చాను కదా, ఎలా ఉంది? కొత్తగానే పని చేయండి. ఇంత పని చేస్తున్నావు, బిర్యానీ ఎడతారా? బిర్యానీ ఎంత ఉప్మా ఎడతారు అంతే. మొన్నీడికి మాకు గొడవ, అందరితోనూ గొడవలు పెట్టుకుంటాడు. ఏం కేసు ఏంటంటే ఆడదే పెద్ద డ్రగ్ కేసు, డ్రగ్ కేసు. మోహన్ సొత్తేనే అనుకున్నాడు రా బాబు. హలో సార్, నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ అకౌంట్లో డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల ట్యాక్స్ చాలా ఎక్కువగా కట్ అయింది. ట్యాక్స్ ఎక్కువ కట్టడం ఏంటి? ఎన్ని చూసుకోవడానికే కదా నేను పెట్టుకుంది. సార్ అంతంత డబ్బులు ఉంటే మాత్రం మనం మాత్రం ఏం చేస్తాం సార్? ఇలాంటి కబుర్లు మాత్రం చెప్తావు. ఏదో ఒకటి చేసి అది ట్యాక్స్ కట్ అవ్వకుండా చూడు. ఓకే సార్, నేను చూస్తాను. సార్ మీరేదో ట్యాక్స్ ప్రాబ్లం ఉన్నట్టున్నారు. అవతల పోరా. నన్ను నమ్మండి సార్, ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఏం చేస్తావేంటి? ఒక అకౌంట్ ఉంటే ప్రాబ్లం, అదే 10 అకౌంట్ ఉంటే సారీ సార్, లేట్ అయింది. 12 అయినప్పుడు పోస్ట్ ఆఫీస్ రమ్మన్నావే. సార్ నేను ప్రత్యేక అకౌంట్ క్రియేట్ చేశాను. దీన్ని మీ సంతకం పెట్టి పోస్టల్ సబ్మిట్ చేస్తే అనుకున్న ప్లాన్ సక్సెస్. అయిపోయిందా? అయిపోయింది సార్. రూమ్ మార్చాను సార్, మరీ దరిద్రంగా ఉంది రూమ్. రూమ్ మార్చాలా? బయట మీద బాగానే బతుకుతున్నారులే, అలా బతకండి. ఓ చాలా హెవీగా ఉంది రా బాబు. ఇదేంటి ఎలా వస్తుంది? నన్ను అవమానించాడు రా. ప్రస్తుతం మన టైం చాలా బ్యాడ్గా ఉందిరా. కుదిరే ఎలా అంటే అంతే. నీ కోపం వస్తే సహిస్తావేమో, నా కోపం వస్తే తెగిస్తా. అయితే ఇప్పుడు ఏం చేద్దాంటారా? ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా. నాతో వస్తావా? సరే. నేను కూడా వస్తాను. శత్రువు కూడా మనతో కలిసాడు. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సరే మనం ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలాగా? కుమార్ ఉన్నాడు కదా, ఆయన అడిగితే ఏం తెలుస్తుంది కదా. సూపర్ ఐడియా. పద. ఏంట్రా ఇలా వచ్చారు? అరే కుమారు,
నువ్వు మాకు సాయం చేయాలి. ఏంటో చెప్పండి రా. మేము కంచి చెప్పాలనుకుంటున్నాం, నువ్వు కూడా మాతో కూడా వచ్చాయి. అమ్మో నాకు భయం, నేను రాను. కావాలంటే మీరు వెళ్ళండి, నాకు ఇంకా అలాగ 1 సంవత్సరం ఉంది, ఎలాగ గడిపేస్తాను. ఒకసారి ఆగండి. ఈ దాహం తీర్చలేనేమో కానీ ఈ దాహం తీర్చి దారి మాత్రం చెప్పగా. ఇది మనం ఉండే జైలు. ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది, 200 సెల్లు ఉంటాయి. 200 తాళాలు ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా చాలా కష్టం. కానీ మన సెల్ల దగ్గర మాత్రం పోలీసులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మనల్ని కంట్రోల్ చేయడానికి ఒకడు ఉంటారు, ఆడే 10 మందితో సహా. ఆడి దాటాలడం కష్టం. మీరు పోయి వాడుకు వెళ్ళిపోదాం అన్న ఫెన్సింగ్లు ఉంటాయి, అది ఇంకా కష్టం. అయితే ఇప్పుడు ఏమంటావు కుమార్, మీకు తప్పించుకోవడం చాలా కష్టం. అయితే తాళాలు ఉంటే తప్ప మీకు ఇంకో దారి లేదు. అయితే పని చేద్దాం, తాళాలు కొట్టేస్తే ఎలా ఉంటుంది? అలాంటి సాహసాలు చేయకండి. మీకు ఇక్కడే సావాలి, మీకు చేయలేదు. ఏంటిది? నువ్వే కదా ఇమ్మన్నావు బావా. నేను అన్నదే చెయ్యమ్మని. ఓ అవునా. దా చల్ల ఎవరెవరంటారు పోలీస్ బావా. నువ్వు ఒక్కదానివే. నేను ఒక్కదాన్నేనా? మగ చెల్ల ఇచ్చుకున్నా. ఇదే నీ చల్ల. ఏంటిది? అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండే, ఇట్లా ఒకసారి. అప్పుడే గుర్తొచ్చానా? సంఖ్యలు తీయాలి. ఏంటిది? ఎరా ఇలా అమ్మాయి వచ్చినాడు కదా. ఏమరా భోజనంలో పెట్టండి. అమ్మాయిని కాదు బావా, జైల్లో అందరూ నా గురించి మాట్లాడారు. ఒక్కసారి ఎక్స్ట్రా చేస్తాం అనుకో. ఏట్రా పిచ్చోళ్ళ పొలం ఏరుకుంటున్నావు? కట్టె తీర్పడానికి పిక్చర్ అనుకున్నారా? ఈ కట్టెలు ఉపయోగించి మనం జైలు నుంచి బయటకు వెళ్ళబోతున్నాం. పద. సూపర్ రా, సూపర్. ఏం చేద్దాంరా మనం? ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే మన దగ్గర తాళం ఉండాలి. ఆ తాళం పోలీసు వాళ్ళ దగ్గర నుంచి తీయడం మనం అంత సాహసం చేయలేం. అలాగని మనం ఇక్కడి నుంచి తప్పించుకోకుండా ఉండాలి. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే తాళం తయారు చేయాలి. ఇరువు లేకుండా తాళం ఎలా తయారు చేస్తారా? మన దగ్గర ఇనుము లేకపోవచ్చు, కానీ ఇదైతే ఉంది కదా. చెక్కలతోనా? చెక్కలతో తాళం అవ్వదు కదా. ప్రయత్నిద్దాం. సరే. నువ్వు వచ్చినప్పటి నుంచి వస్తున్నా, అస్సలు పని చేయట్లేదు. వచ్చినప్పుడు పని నటిస్తున్నా. సరిగ్గా చేయి. పని చేస్తున్నావు కదా.
ఆడమ్మకేనా ఇంకా ఏం లేదు. నువ్వు ఎందులోకి అందులోకి వెళ్ళే. సరే ఎక్కడికి వెళ్తున్నా నేను రా. ఎవరు వస్తున్నారు చూడు. ఏంటి బా ఇక్కడ నీకేంటారు ఇక్కడ పని? పని చేయమంటారు కానీ చేయనివ్వరు. పెళ్ళిగానే అన్న ఏంటి? ఏంటంట బాటిల్ సార్ సార్. ఓ ఆగక్కడ. దొరికేసాడు. తీసుకో. పొలాలు బాటిల్లో పెట్టావు కదా, లేవేంటి? వాడు బయటకు వస్తే బాటిల్ చెక్ చేస్తారని ఖచ్చితంగా తెలుసు. అందుకే అవి నా ప్యాంట్లో పెట్టుకున్నాను. అంతా బాగానే ఉంది. వస్తున్నాను సార్. ఆ రూమ్లో చెక్కలు ఉన్నాయేమో, దొరికేస్తారు చూడు. సార్ అంటే అది అది ఏంటి? సార్ అది అది ఏంటి చెప్పు. సార్ అంటే అది చెక్కబొమ్మ సెలెక్ట్ ఇచ్చాను సార్. చెక్క బొమ్మల తప్పించినా కూడా ఉన్నారా జైల్లో? బయటికి రారా. బయటికి రా. ఎంతసేపు పిల్లలరా, బయటికి రా. ఎక్కడ కొట్టకుండా అక్కడే కొట్టాడు సార్. పనుందా లేదా? సార్ ఇప్పుడు లేచేవేంటి లేట్గా? రాత్రి పడుకోలేదు సార్. రాత్రి ఏ పని చేసావరా? అంటే పడుకోలేదు సార్ రాత్రి. ఎరా అవుతా ఇది చూద్దాం. పోలీసుడు వస్తున్నాడు. ఇరికిపోయిందిరా. రే అడుగుతాడు. త్వరగా త్వరగా కుదిరే వచ్చి తాళం వచ్చి. తాళం ఏంటి తీసుంది? అలా ఏం చేస్తున్నావు? చల్లకపో.
ఒక్కసారి నాకు బయట కానీ కనబడ్డావు వెళ్తావా పోలీసోడు మీద చేంజ్ చేసుకుంటావా పోలీసోడు మీద చేంజ్ చేసుకుంటావా నువ్వు సార్ ఏం చేస్తున్నారు సార్ అని సెల్ల పక్క నేర్చుకుని రూమ్ పక్కకి వెళ్దాం మనం ఎప్పుడు ఏ ప్లాన్ వేస్తున్నాం కూడా కష్టం అవుతుంది ఏ ఎప్పుడు ఇలా చేస్తాం వేరే ఒకటి ఏమన్నా కదా ఒకసారి అన్నాను ఇప్పుడు ఈ చేసిన పని మరి మనం ప్లాన్ వేస్తున్నామో మనకు ఎట్లా దగ్గర అవుతుంది ఎలా అంటే మనం పని చేస్తున్నప్పుడు మనం ప్లాన్ అనేది చేసుకోవాలి నాకు చూసి మనం ఏం చేసేది రారా ఏమన్నా వినబడింది నాకు చేసినోడికి చెయ్యాలి ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటివి నాకు ఉండదు ఎవరికోరా రోజు రూమ్ మార్చాలా రూమ్ నుంచి చెప్తా పోతున్నా మీకు రూమ్ లేదా మార్చింది బయట ఎలా పెట్టుకోరా ఒక్కసారి కనుక ఏమైనా తేడా వచ్చిందో మాటలు తీయమని తెలిసిందో మేడా తోడ రెండు ఉండవు ఏం చేశాడు చెప్పు బయటికి దగ్గర ఉంటుంది ఈరోజు రాత్రి నీకోసం అనుకున్నాను ఈరోజు రాత్రి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం తాళాలు కూడా తయారైపోయాయి ఈ లోపాన్ని తీసుకొస్తాను త్వరగా ఒక్క నిమిషం మార్గాడు చెప్పు వచ్చేద్దాం నువ్వు ఇక్కడ ఉండు. అక్కడే ఉండు ఏం చేస్తున్నారా ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండిరా నువ్వు చేసిన సాయం మీ జన్మలో మర్చిపోలేము జాగ్రత్తగా వెళ్ళండిరా పర్లేదు త్వరగా వెళ్ళండి ఎలాగో సంవత్సరం తర్వాత వస్తాం కదా కలుద్దాం సరేరా అదే వెళ్ళండిరా రూమ్ చెకింగ్ అయిందా అవలేదు ఇంకో 5 నిమిషాలు చేస్తలేదు దాదాపు వెళ్ళిపోదాం మన ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇంకో పావు గంట పడుతుంది ఈలోగా నీ వల్ల అందరం దొరికిపోతాం నువ్వు లేకపోతే ఇక్కడ అలారం అవుతుంది మనందరం పడిపోతాం నువ్వు వెళ్ళరా రూమ్ చెకింగ్ తెచ్చుకోరా మీరు వెళ్ళిపోతారు నన్ను ఎవరు తీసుకొస్తారు నేనే తీసుకొస్తాను నా నంబరా నేను తీసుకొచ్చే బాధ్యత నాది వెళ్ళరా నేను వచ్చేస్తాను వెళ్ళరా వెళ్ళండి నేను పదండి వెళ్ళిపోతాం తీసుకొచ్చే బాధ్యత మాదే వెళ్ళరా వెళ్తానని చెప్తాను కదా ఎలా తీసుకొస్తావు తీసుకొస్తాను రా నీకెందుకు ఎలాగని తీసుకొస్తాను నేను నేను నమ్మను పద వెళ్ళిపోదాం నా మాట వింటా నీ వల్ల అందరూ దొరికిపోతారా ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఎవరిని వెళ్ళవను అందరినీ పట్టించేస్తాను మాట్లాడుతున్నారా ఏంట్రా తీసుకెళ్ళ
టైం అయిపోతుందిరా. చెకింగ్ వచ్చేసరికి బయటికి రారా. వీడు మళ్ళా పడుకున్నట్టున్నాడు. రేయ్, పిలిచిన పలకబెట్టరా. నేను వచ్చాక కూడా లేకపోతే కానిస్టేబుల్ అలారం మోగించండి. వీడు వెళ్ళిపోయాడంటే రెండో ఓడి సంగతి ఏమైందో. ఇద్దరు మస్కే పెట్టారు. నాకు మస్కా కొట్టారు. నా కొడుకు ఎక్కడికి పోతారు. ఎక్కడికి వెళ్ళిపోయారు. సెలవు గ్రూప్మెంట్ వేశారు కదరా. పిలిచారంట. ఇద్దరు ఖైదీలు తప్పించుకుంటుంటే ఏం చేస్తున్నావయ్యా? సార్ వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకున్నారు సార్. వాళ్ళని ఎత్తుకుతున్నాను సార్. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వెళ్ళి పట్టారు. అవన్నీ ఎతకడానికి వేరే వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు యువర్ సస్పెండెడ్. సరే ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేయండి సార్. వాళ్ళు ఎలాగైనా పట్టుకుంటాం సార్. అసలు నువ్వు లోపల ఉండాల్సినాడు. ఇప్పుడు దాకా బాగానే దోచావు కదా, ఆ డబ్బులతో బాగానే బతుకుతాలే. బయటికి పో. ప్లీజ్ సార్. గెట్ అవుట్. అడిగి ఏదో ఇస్తా అన్నావు కదరా. హలో సార్, నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు. మీ అకౌంట్లో బ్యాలెన్స్ 0 అయిపోయింది సార్. ఏం మాట్లాడుతున్నావురా? నా అకౌంట్లో బ్యాలెన్స్ 0 అవడం ఏంటి? సార్ మీ అకౌంట్తో మీరు ఎవరికో ఆథరైజేషన్ ఇచ్చారు సార్. నేను ఆథరైజేషన్ ఇప్పుడు ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చూసావా? చూసాను సార్, మీ అకౌంట్ సార్. నేను ఆథరైజేషన్ ఒక అకౌంట్ ఉంటే ప్రాబ్లం. అదే 10 అకౌంట్ ఉంటే నేను కొట్టేసిన నా కోట్లన్నీ నా దగ్గరే ఉండేలా ఆశీర్వదించాను. 2, 3 యాక్షన్.
ఆ పోలీసోడి పరువు, హోదా, డబ్బు అన్నీ ఈ మంటలో మసి మాడి బూడిదైపోవాలి. మన బడ్జెట్ ఏంటి, బస్సు ఏంటి, మార్చు. ఇది కరెక్ట్. నాకాకి బట్టలు ఓడదీసిన వాళ్ళిద్దరిని ఎలాగన్నా సరే పట్టుకుని చిత్రహింసలు పెట్టి మరీ చంపాలి. వస్తున్నా.